టీఆర్ఎస్ పార్టీ రోడ్డున పడడం వల్ల ఎక్కువ సంతోషపడుతున్న వాళ్ళు ఎవరో తెలుసా మీకు? అడిగితే ఏమని చెప్తారు? కాంగ్రెస్లో, బీజేపీలో, లేకపోతే తెలంగాణ ప్రజలు అంటారు. లేదు లేదు లేదు, అందరికంటే ఎక్కువ సంతోషపడుతుంది మాజీ మంత్రి, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాత్రమే. ఎందుకంటే ఎక్కడైతే వాతావరణం అంతా చల్లగా ఉంటుందో అక్కడ ఎలివేట్ కావడానికి ప్రయత్నించే వ్యక్తి హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి 5 ఏళ్ళు అయితే ఎలివేట్ అయ్యింది, కానీ తర్వాత ఆయన దొక్కేసిరు. వాళ్ళ బామ్మరిది, వాళ్ళ మామ కలిసి ఎక్కడ ఫోటో రానియలేరు. ఆయనకి ఇంపార్టెన్స్ అది తగ్గిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు రోడ్డున పడ్డాక ఆయన ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. ఆయనే దిక్కేయండి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి. ఎక్కడ పార్టీలో చాలా కీలకమైపోయాడు. అసెంబ్లీలో మాట్లాడాలన్నా ఆయనే. అంటే ఏదైనా కొట్లాడకు వచ్చేసరికి హరీష్ రావు పేపుతురు పాపం. అది ఇంతవరకు ఇదివరకే మిగతా ఏమని ఉంటేనేమో అయ్య కొడుకులు, లేకపోతే వాళ్ళ మరదలు మన కవితక్క వీళ్ళే చూసుకోరు కథాకారకన్ అంతా. కాళేశ్వరం విషయంలో ఈయనకు జర వదిలిపెట్టినట్టు తెలిసింది, కానీ మరి అది కూడా ఎంతవరకు నిజం అనేది తెలియాల్సింది. సో అసెంబ్లీలో ఆయన కొట్లాడాలి, అసెంబ్లీ ప్రాంగణంలో ధర్నాలు చేయాలంటే ఆయననే.